వెల్కమ్ టు ఆద్య టీవీ. ఈరోజు మన స్పెషల్ గెస్ట్ తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ జేఏసీ చైర్మన్, ప్రస్తుతం తెలంగాణ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కూడా దేవి ప్రసాద్ మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. సార్ నమస్తే. బాగున్నారా? బాగున్నారు సార్. చెప్పండి సార్, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపుగా 2.5 సంవత్సరాలు అయిపోయింది. రేవంత్ రెడ్డి సర్కార్ పరిపాలన ఏ విధంగా నడుస్తుంది, ఎట్లా ఉంది, ఈ ప్రస్తుతం చూస్తే ఈ పరిణామాలను ఏ విధంగా మనం ఇంప్లిమెంట్ అవుతున్నాయి అనుకోవాలి? ఆయన పథకాలే కావచ్చు, లేకుంటే ఆయన చేసే వ్యాఖ్యలు కావచ్చు, ప్రజలు ఏ విధంగా ఉన్నారు అని అనుకుంటున్నారు టోటల్గా ఓవరాల్గా చెప్తే? అరుణ్, ఇప్పుడు యుద్ధం జరుగుతూ ఉంది. అవును. ఇరాను, ఇజ్రాయిల్, అమెరికా మార్కులు ఇచ్చేటోళ్ళు ఎవరు లేరు. ట్రంప్ తనకు తానే మార్కులు ఇచ్చుకున్నాడు. నాకు 10 మార్కులకు 15 మార్కులు అమెరికాకు లభిస్తాయి మా యుద్ధంలో అని చెప్పిండు. ఇలా రేవంత్ రెడ్డి పరిస్థితి కూడా అంతే ఉంది. ఆయన మార్కులు ఆయన నేర్చుకుంటున్నాడు. ఇప్పుడు 10 మార్కులకు ప్రజలు మార్కులు ఇస్తే రేవంత్ రెడ్డికి పాస్ చేస్తారా, ఫెయిల్ చేస్తారా, డిస్టింక్షన్ ఇస్తారా తెలుస్తుండే. ఇవాళ రేవంత్ రెడ్డి పాలనకు ఎవరైనా మార్కులు ఇవ్వదలుచుకుంటే, మన విద్యా కమిషన్ చైర్మన్ 50% ఉంటేనే పాస్ కావాలన్నాడు కదా, జీవితకాలంలో రేవంత్ రెడ్డి పాస్ కాడు. ఒకవేళ విద్యా కమిషన్ చెప్పిన టార్గెట్ అయితే పాత పద్ధతిలో 35% అంటే ఏమో కొంత వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి పరిపాలన అంతా కూడా 2 సంవత్సరాల 3 నెలలు ప్రజల పట్ల నిబద్ధత లేదు, ప్రజా సమస్యల పట్ల తపన లేదు, అధికారులకు పూర్తిగా అలక్ష్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. అధికారులలో రాజకీయ నాయకుల జోక్యం ఎక్కువైంది. మొత్తంగా ఒక్క మాటలో చెప్పాలంటే రేవంత్ రెడ్డి చూపంతా, అధికారుల చూపంతా భూమి చుట్టూ తిరుగుతారు. ఫార్మా భూములు, లగచర్ల భూములు, కచ్చగచ్చి బౌలి భూములు, ఆ తర్వాత వచ్చినాయి మైనింగులు. ఇది అంటే మైనింగ్ మాఫియా, శాండ్ మాఫియా, భూ మాఫియా, ఈ 3 మాఫియాలు కలిసి ఇవాళ ఒక దగ్గర ఉన్నారంటే దానికి పేరు కాంగ్రెస్ ప్రభుత్వం. అసలు ప్రజా సమస్యలు ఏమైనా పట్టించుకుంటున్నారు? నిజంగా 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చారంటే కేసీఆర్ పరిపాలన కంటే పరిపాలన మెరుగవుతుంది, మా జీవితాల్లో ఎంతో కొంత గతం కంటే మెరుగ్గా ఉంటామని ఎవరైనా ఆశిస్తారు. ప్రజలు అనేటి వాళ్ళు ప్రతి సమాజంలో కూడా మెరుగైనటువంటి జీవితం కోసం ఎవరైనా తనలాడతాం, కొట్లాడతాం. ఆది మానవుడి నుంచి నేటి ఉన్నటువంటి నవీన మానవుడి వరకు కూడా అనేక పోరాటాల ఫలితం, అనేక ప్రజలు చేసినటువంటి పోరాటాల వల్ల ఆది మానవుడి నుంచి ఇలా రోదశీలకు పోయేటువంటి ఒక గొప్ప మానవునిగా ఎదిగినటువంటి మన పరిణామ క్రమాన్ని మనం చూస్తున్నాం. కానీ ఇలా జరుగుతున్నది ఏంది? నువ్వు ఇచ్చినవి చెప్పినవి ఇస్తలేవు, ఆల్రెడీ ఇచ్చినవి అందకుండా చేస్తున్నావు. ఇలా ఉదాహరణకు చూద్దాం, రైతు మాఫీ, రుణమాఫీకి సంబంధించి. రుణమాఫీ నేను 2 లక్షలు చేస్తా, మీరు అప్పులు చేయండి అని, అప్పులు చేయని రైతుకు కూడా అప్పు చేసే విధంగా నువ్వు ప్రొవోక్ చేసినావు. ఇవాళ మీలాంటి వాళ్ళు చాలా మంది బాధ్యులు ఉన్నారు, మాలాంటి వాళ్ళం కూడా బాధ్యులు ఉన్నాం. పోయినరు అప్పులు చేస్తే 2 లక్షల అప్పు తీర్చకంటే 2 లక్షల కంటే ఎక్కువైతే నువ్వు ఏదైనా కడితే కూడా ఈ 2 లక్షలు చేస్తామంటే 3 లక్షలు అప్పు చేసిన మనలాంటి వాళ్ళం 1 లక్ష ఆడేడు అప్పు తెచ్చి 5 రూపాయలకు మితికి తెచ్చి 1 లక్ష క్లియర్ చేసి 2 లక్షలు చేయవయ్యే మహానుభావ అంటే ఇంకా దాని మీద నిర్ణయం కాలేదని చెప్పి ఇప్పుడు 1 లక్షకు మితి కట్టలేక 5 రూపాయల మితి కట్టలేక వస్తున్నాం. ఈ 2 లక్షలు రుణమాఫీ కాదు. అంటే 41,000 కోట్లు రుణమాఫీ చేస్తామన్న కాంగ్రెస్ చివరికి 17,000 కోట్లు నిధులు మాత్రమే మంజూరు చేసి ఇవాళ మేము రుణమాఫీ చేసినాం పొండి అని దబాయిస్తాం. మరి ఎట్లా చెప్తారు సార్? వాళ్ళు 85% రుణమాఫీ అయింది రాష్ట్రంలో. కొంతమందికి అక్కడక్కడ సాంకేతిక లోపం వల్ల కావచ్చు, ఆధార్ కార్డు లోపం కావచ్చు, లేకుంటే అక్కడ ఉన్న పరిస్థితులు, బ్యాంక్ అకౌంట్ లోపం కావచ్చు, అలాంటి వాళ్ళే కొంతమంది ఆగిపోయినాయి తప్ప 2 లక్షలు మేము ఏదైతే అన్నామో అది అంతా రుణమాఫీ చేసినాం రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చని ప్రభుత్వం కాదు ఇది. ఇందిరమ్మ ప్రభుత్వం ఉంది, ప్రజాపాలన నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. కొంతమంది మీలాంటి బీఆర్ఎస్ నాయకులు మాత్రమే బదలాం చేయడానికి ముందుకు వస్తున్నారు కానీ ఎవరికి అంత అవసరం లేదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీని అనే అధికారం ఎవరికి లేదు. ఎంతో మెరుగు ఈ 2.5 సంవత్సరాలలో ఎంత అభివృద్ధి చేసినామంటున్నారు. మేము బీఆర్ఎస్ నాయకులము, మాకు ప్రజలు ఇచ్చినటువంటి పాత్రను పోషిస్తున్నాం. ఇది ఎవడో రేవంత్ రెడ్డి ఇచ్చిన హక్కు కాదు, మాకు ఎవడో ఇచ్చిన హక్కు కాదు. ప్రతిపక్షం అంటే ఇలా అధికారంలో ఉన్నటువంటి పార్టీకి మేనిఫెస్టో నమ్మి మీరు అధికారం చేయమని అధికారం ఇచ్చింది. మాకేం చెప్పినరు? అధికారంలో ఉన్నటువంటి పార్టీ పని చేయకుంటే నిలదీయండి, ప్రజాక్షేత్రంలో పోరాడండి, మీరు మా పక్షం నిలబడండి అని మాకు ప్రతిపక్ష పాత్ర ఇచ్చారు. అందుకే నీ ఇచ్చిన మేనిఫెస్టోలో అమలు కానటువంటి అంశాల పట్ల ప్రజలు ఇచ్చిన బాధ్యతతో మేము పొట్లాడుతున్నాం. నిజంగానే రుణమాఫీ మేము తప్పు మాట్లాడితే కొండారెడ్డిపల్లిలో పోయినటువంటి మా మహిళా జర్నలిస్టుల మీద ఎందుకు అఘాయిత్యం చేసినారు మీరు?
వాళ్ళని కూర్చుని గ్రామ సభ పెట్టి 100% అయిందని నిరూపించేది ఉండే. మా మహిళా జర్నలిస్టుల మీద మీరు ఎందుకు చేంజ్ చేసుకున్నారు కొండారెడ్డిపల్లిలో, ఎందుకు వాళ్ళని అక్కడి నుంచి ప్యాక్ చేసి పంపించారు? ఇది ఒక్కటే కాదు, మీరు ఏదైనా ఒక గ్రామ సభ పెట్టి, అది కొండారెడ్డిపల్లి అయినా, లేకుంటే తుమ్మల నాగేశ్వరరావు ఊరైనా, లేకుంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఊరైనా, ఇంకొక ఊరైనా, చివరికి మా జిల్లా మంత్రి దామోదర రాజనరసింహకు సంబంధించినటువంటి ఒక మండలం ఏదైనా అయినా నిజంగానే రుణమాఫీ అయిందంటే మేము నోరు మూసుకుంటాం, తప్పైందని మేము ముక్కు నేలకు రాస్తాం. మరి ఎందుకు ఏ విషయంలో బీఆర్ఎస్ నాయకులు ఇంత సూటిగా ప్రశ్నించే అధికారం మీకు ఎక్కడిది? ఎందుకు ఏ విషయంలో అయినా కానీ మీరు ఎందుకు ముందుకు వెళ్తున్నారు? అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్నట్లుగా, అంటే ఇప్పుడు రాష్ట్రంలో వివిధ పార్టీలు ఉన్నాయి, అనేక పార్టీలు ఉన్నాయి. సెంటర్ పార్టీ కూడా ఇక్కడ రన్ అయినది, ఇక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, వాళ్ళు పట్టించుకున్నంత మీకెందుకు అవసరం ఉంది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ? ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఒక సుదీర్ఘకాలం పోరాటం చేసి, తనలాట చేసి, రక్తతర్పణ చేసి, అనేక త్యాగాలు చేసి తెచ్చుకున్నటువంటి తెలంగాణ మిగతాళ్ళకి ఏం సవి ఉంటుంది? బీజేపీ ఎన్నడన్నా కొట్లాడిందా, ఎన్నడన్నా నల్లాడిందా, ఎన్నడన్నా ప్రజల పక్షం నిలబడ్డా? ఇంకో పార్టీ ఏమున్నది ఇక్కడ? ఇంకో పార్టీ ఏదైనా ఉన్నదా ఇక్కడ? ఎంఐఎం ఉంది కదా. ఎంఐఎం అది ఓన్లీ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులతో ఉండి వాళ్ళ బార్గెనింగ్ పవర్ పెంచుకోవడమే తప్ప ప్రజల సమస్యలు ఎన్నడన్నా లేవనెత్తిందా? ఒక్క సమస్య, ఓ రేషన్ కార్డు సమస్య మాట్లాడిందా, ఓ అభివృద్ధి సమస్య మాట్లాడిందా, ఓ రుణమాఫీ గురించి మాట్లాడిందా, ఓ విద్య గురించి మాట్లాడిందా, ఒక వైద్యం గురించి మాట్లాడిందా? ఎన్నడన్నా శాసనసభలు నువ్వు చూడు, ఈ రాష్ట్రంలో ఉన్న సమస్యల మీద ఎన్నడన్నా ఎంఐఎం మాట్లాడిందా? ఒక్కసారి మాట్లాడే కదా, కేవలం పక్షాల మీద, హైడ్రా మీద చాలా విషయాలు. ఎందుకు హైడ్రా మీద మాట్లాడిందంటే ఇలా బండి సంజయ్ లేవనెత్తున్నాడు, మీరు మిగతా పాఠశాలలు గులగొడుతున్నారు, ఓవైసీ పాఠశాలకు ఎందుకు హైడ్రా పోతలేదని అడిగినందుకు మాట్లాడుతున్నారు ఇవాళ. కాబట్టి ఇలా ఏ రాజకీయ పార్టీ, ఎంఐఎం తెలంగాణ ఉద్యమంలో లేదు, అందరికి తెలిసినటువంటి అంశమే. సిపిఎం లేదు, తర్వాత బీజేపీ నామకే వాస్తే తెలంగాణకు సపోర్ట్ చేసింది. ఇప్పుడు ఎవరు? కాబట్టి తెలంగాణ కోసం ఒక అంబాసిడర్గా కొట్లాడినటువంటి మా పార్టీకే నొప్పి, మా పార్టీకే కష్టం, మా పార్టీ ఆలోచిస్తుంది. ఇలా రెండోది ఏమి లేదు. ఎందుకు ఆలోచిస్తుందని బీఆర్ఎస్ నాయకుల్ని అడిగేటువంటి అధికారం కానీ నైతికం కానీ ఏ రాజకీయ పార్టీకి లేదు. ఎందుకంటే 14 ఏళ్ళు కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక సుదీర్ఘమైనటువంటి పోరాటం నడిపినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. అట్లాగే అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించినటువంటి పార్టీ. తెలంగాణ జేఏసీ పెట్టినా కూడా ఏ రాజకీయ పార్టీ కూడా సరైనటువంటి రీతిలో స్పందించకుంటే ఆ మొత్తం జేఏసీని తన భుజస్కంధాల మీద వేసుకొని అనేక ఉద్యమాలు నిర్వహించినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి మాకుంటుంది నొప్పి, మీకెందుకు ఉంటుంది? అందుకే ఇవాళ తెలంగాణలో నీళ్లు లేకున్నా మేమే అడుగుతాం, మూసి కూలగొట్టినా మేమే అడుగుతాం, హైడ్రా కూలగొట్టినా మేమే అడుగుతాం, యూరియా ఇవ్వకున్నా మేమే అడుగుతాం, ఏదైనా మేమే అడుగుతాం. ఎందుకంటే తెలంగాణ ప్రజల పక్షం నిలబడేటువంటి ఏకైక పార్టీ బీఆర్ఎస్.